అందరికీ నమస్కారం. శుక్రవారం రోజున ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. బ్రహ్మదేవుడి మానస పుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యా పారంగతుడు అయినటువంటి భృగు మహర్షి ఒకరోజు ఆదిపరాశక్తి అనుగ్రహం కోసమై తపస్సు చేయటం మొదలు పెడతాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ భృగు మహర్షి యొక్క దృఢమైన సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. అందుకు ఆ జగన్మాత ఎంతగానో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది. అప్పుడు భృగు మహర్షి ఎంతగానో సంతోషించి ఆ తల్లితో ఇలా అంటాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలలోనూ శక్తి స్వరూపిణివి. నీ అనుగ్రహం వలన సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతూ ఉన్నారు. మహాశక్తి స్వరూపిణి అయినటువంటి నీ అంశలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలో ఉన్నటువంటి శక్తి స్వరూపమే పార్వతిగా, మహాశివుడి అర్ధాంగిగా వెలుగొందుతుంది. ఇక సర్వ విద్యతలకు అధిదేవతగా బ్రహ్మదేవుడి ప్రియసఖిగా భాసిస్తుంది నీలో ఉన్నటువంటి సరస్వతి రూపం. ఇక మూడవదైనటువంటి వైభవ కళైనటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించమ్మా అని అర్థిస్తాడు. అందుకు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుగాక అని అనుకుంటూ ఆశీర్వదిస్తుంది. అందుకు భృగువు ఎంతగానో సంతోషించి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ఆ తర్వాత ఆ తల్లి అక్కడి నుంచి అంతర్ధానమవుతుంది. ఆ విధంగా ఆ మహర్షికి వరమిచ్చినట్లుగా తన యందలి ఐశ్వర్య కళలతో మహాలక్ష్మీ దేవిగా అవతరిస్తుంది. కమలముల వంటి కన్నులతో, మన్మధుడి విల్లు వంటి కనుబొమ్మలతో, మోదుగ చిగుళ్ళు వలె ఎర్రవైనటువంటి పెదవులతో, అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మి ఆవిర్భవిస్తుంది. ఓ జగజ్జనని, జగన్మాత మహాలక్ష్మి, నీకివే మా నమస్కారాలు అని అంటూ భృగువు ఎంతగానో సంతోషిస్తాడు. అలా ఒకరోజు నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. ఆ తపస్సును భంగపరచటానికై ఇంద్రుడు అప్సరసలను పంపిస్తాడు. ఆ విధంగా వారెన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి భంగిమలతో నాట్యం చేస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క తపస్సును భంగం చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే నారాయణుడు మాత్రం ఏమాత్రము చలించకుండా తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. దివ్యమైనటువంటి ఆ యొక్క విశ్వరూపం రూపదర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు. శ్రీ మహావిష్ణువు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలి అని భావిస్తుంది. ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోరమైన దీక్షతో తపస్సు చేయటం మొదలు పెడుతుంది. ఆ జగన్మాత యొక్క తపస్సు ప్రభావంతో ముల్లోకాలు అన్నీ కూడా కంపించిపోతాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మహాలక్ష్మిని వివాహమాడటానికి అంగీకరిస్తాడు. ఇక భృగువు లక్ష్మీనారాయణుల యొక్క వివాహం ఎంతో వైభవంగా జరిపిస్తాడు. ఇక స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకరోజు అధికంగా సురాపానం సేవించి అలా వెళుతూ ఉండగా దుర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరిస్తాడు. సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని తన ఐరావతంపై ఉంచుతాడు. అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఆ ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్న దుర్వాసుడు మహేంద్రుడు తనని అవమానించాడు అని చెప్పి భావించి అతడు సర్వ ఐశ్వర్యాలను, సర్వ సంపదలను కోల్పోతాడు అని శపిస్తాడు. ఆ విధంగా ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు. ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోతుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవలోకాన్ని విడిచిపెట్టి సముద్ర గర్భంలోకి దాక్కుంటుంది. సర్వము పోగొట్టుకున్నటువంటి ఇంద్రుడు తాను చేసినటువంటి తప్పులన్నీ తెలుసుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వస్తాడు. స్వామివారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు: ఓ స్వామి కరుణామయ, జగన్నాథ, జగద్రక్షక, నీకు ఇవేనా నమస్కారాలు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరచి దుర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి లోనయ్యానో, ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయానో, ఇంద్రలోకం ఇప్పుడు కళావిహీనంగా తయారైంది.
దయచేసి నన్ను అనుగ్రహించు స్వామి. తిరిగి పూర్వ వైభవం వచ్చే విధంగా నన్ను కరుణించవలసింది. జనార్దన, జగన్నాథ, జగత్ప్రభు, ఇక నాకు నువ్వు తప్ప మరెవ్వరూ దిక్కులేరు. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అని అంటూ వేడుకున్నాడు. దయాసాగరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు మహేంద్రుడి యొక్క దేనస్థితిని తెలుసుకొని అతనితో ఇలా అంటాడు. ఓ ఇంద్ర, నీవు బాధపడాల్సిన పని లేదు. మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది. కొంతకాలం తర్వాత దేవదానవుల యొక్క సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది. అప్పుడు తిరిగి నీ యొక్క పూర్వ వైభవం తప్పకుండా నీకు చేరుకుంటుంది అని చెప్పి దేవేంద్రుడితో చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చెలకటానికి సంకల్పించుకుంటారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్ళి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థిస్తారు. అందుకు శ్రీ మహావిష్ణువు వారితో ఈ విధంగా అంటాడు. సర్పరాజు అయినటువంటి వాసుకుని తోడుగా చేసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్తాడు. అలా దేవతలు, రాక్షసులు స్వామివారు చెప్పిన విధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు సముద్రం నుండి దివ్యమైనటువంటి కామధేనువు ప్రకాశిస్తూ ఉద్భవిస్తుంది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు. ఆ తర్వాత సముద్రం నుండి దివ్య సుందరమైనటువంటి ఉచ్చైస్వం అంటే గుర్రం అవతరిస్తుంది. దానిని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు. ఇక దేవదానవులు ఇద్దరూ కూడా తీవ్రంగా సముద్రాన్ని మదిస్తూ ఉండగా అందులో నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాత వృక్షం ఉద్భవిస్తాయి. వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణమంతా చల్లగా మారిపోతుంది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తూ ఉంటుంది. దేవకన్యలు అందరూ కూడా అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఆమె సౌందర్యానికి దేవదానవులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవరి నోటమాట రాదు. అప్పుడు క్షీరసముద్ర రాజతనయ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది. శ్రీమన్నారాయణుల వారు మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తారు. ఆ విధంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఆకాశం నుండి పూల వర్షం కురుస్తుంది. ఇక వారిని దర్శించిన వారి భాగ్యం ఇక ఏమని చెబుతాం. సర్వజీవుల హృదయాంతరం అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల యొక్క శుభాన్ని, సుఖాన్ని చేసేటటువంటి నారాయణుడు సర్వ జీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటటువంటి జగన్మాత మహాలక్ష్మి ఇక వారి దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆవిర్భావం మరలా జరిగిందన్నమాట. పూర్వకాలంలో అవంతి అనే నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలొచ్చి ధర్మయ్యకు పని దొరకక వారిల్లు గడపటం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశం మొత్తం అల్లాడిపోతుంది. ప్రజలందరూ కూడా కనీసం తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ధర్మయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. తినటానికి 2 పూటల భోజనం కూడా దొరకటం లేదు. మరమరాలు తింటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు ఆ కుటుంబ సభ్యులు. ఇక వారింట్లో తరతరాల నుండి వస్తున్నటువంటి లక్ష్మీనారాయణుల వారి యొక్క విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహాన్ని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు. రోజు ఏదో ఒక పదార్థం తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి ఆ కరువు వలన వారింట్లో ఏ పదార్థం లేకపోవటం వలన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి తులసి మొక్క నుండి ఒక దళాన్ని లక్ష్మీనారాయణులకు భక్తితో కళ్ళకద్దుకొని సమర్పించేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి 10 గంటల సమయంలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించేసరికి ఆ వేళగాని వేళలో ఎవరొచ్చారా అని అంటూ ఆలోచించుకుంటూ తలుపు తీసినటువంటి ధర్మయ్య దంపతులకు ఒక మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తైదువు కనిపిస్తుంది. ఆమెలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు వారికి గోచరిస్తుంది. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఈమె ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగా ఆమె వారితో ఈ విధంగా చెబుతుంది. నాయనా, నేను
పొరుగురు నుండి మా ఊరికి వెళుతూ ఇదిగో ఇలా దారి తప్పిపోయి ఇటుగా వచ్చాను. రాత్రి కావటంతో తోవ కూడా సరిగ్గా కనిపించటం లేదు. ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆమెను లోపలికి రమ్మంటూ ఆహ్వానిస్తారు. అతిథి భగవంతుడితో సమానమంటారు కదమ్మా, కానీ ఆమెకివ్వటానికి పాపం వారికింట్లో ఏదీ కనిపించదు. కొద్దిగా మరమరాలు మాత్రమే ఇస్తారు. కానీ ఇంట్లో పడుకోవటానికి వారి దగ్గర కేవలం ఒక చాప మాత్రమే ఉంటుంది. పాపం ఆ చాపని ఆమెకే ఇస్తారు. ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రిస్తుంది. తెల్లవారుగానే లేచి తిరిగి వెళ్ళటానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు, తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవిలా ఉన్నావు. నిన్నెలా వట్టి చేతులతో పంపిస్తున్నందుకు మాకు ఎంతగానో బాధగా ఉంది అని అంటారు. అప్పుడామె, ఓ దంపతులారా, మీరేమీ బాధపడాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు కదా, నాకదే చాలు అని అంటుంది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది. ఆమె వెళ్ళినటువంటి కొద్దిసేపటి తర్వాత ఇంట్లో వారికి అలికిడి వినిపిస్తుంది. ఏమిటా అని ఇల్లంతా చూస్తారు. లక్ష్మీ నారాయణుల యొక్క విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనిస్తారు. అక్కడ కొన్ని బంగారు నాణేలు పడి ఉంటాయి. అప్పుడు వారికి జరిగిందంతా అర్థమవుతుంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత. జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అని ఆ తల్లికి మేమేమీ ఇవ్వలేకపోయామని, కనీసం వసతి కూడా ఆ తల్లికి కల్పించలేకపోయామే అని అనుకుంటూ బాధపడతారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం ధనంతో పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఘనంగా జరిపిస్తారు. అలా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందుతారు. దీపం అనేది లక్ష్మీ స్వరూపం కదా. ఈ ధర్మయ్య దంపతులు ప్రతిరోజు కూడా లక్ష్మీ నారాయణుల విగ్రహం వద్ద దీపాన్ని వెలిగిస్తూ ఉండేవారు. వారికి ఎంత కష్టం వచ్చినా, ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానిందే లేదు. అందువలన మహాలక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞానస్వరూపం, దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్నచోట అమ్మవారు చిరునవ్వుతో వస్తుంది. ఎవరైతే ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో వారు సిరి సంపదలతో తొలతూగుతారు. దేనికి లోటనేది ఉండదు. వారికి ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. జగజ్జనని జగన్మాత మహాలక్ష్మి, నీకివే మా నమస్కారాలు. ఓ మంగళప్రదాయిని, నీకివే మా ప్రణామాలు. ఓ లోకేశ్వరి, నీకివే మా నమస్కారాలు. భక్తుల కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి, శ్రీమన్నారాయణుడి యొక్క ఇష్టసఖి, కమలముల వంటి కన్నుల దాన, సమస్త శుభాలను ప్రసాదించేటటువంటి జగజ్జనని, నీకంతా జయమగుగాక అని అనుకుంటూ ఆ ధర్మయ్య దంపతులు అమ్మవారినే సేవించుకుంటూ కలకాలం సంతోషంగా జీవించారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. దేనికి ఎలాంటి లోటు లేకుండా జీవితం అంతా కూడా ఆనందంగా గడుస్తుంది. మహాలక్ష్మీదేవి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, అప్పులు, భార్య వియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సంతానం అనేటటువంటి అష్ట కష్టాల పాలవుతారు. సర్వమంగళ ప్రదాయిని అయినటువంటి జగన్మాత మహాలక్ష్మిని ఎవరైతే అర్చిస్తారో అలా అర్పించిన వారికి దాస దాసీజనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, వాహనం అనేటటువంటి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడు కూడా మనసులో ప్రార్థించుకుంటూ ఉంటారో ఇక వారికైతే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. పూర్వకాలంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉండేది. ఇక పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారే అవటంతో ఇంటి దగ్గరే ఉండేవారు. ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు గడవటం కాస్త కష్టంగా ఉండేది. అలా అని చెప్పి ఏదైనా కానీ వ్యాపారం చేసి మరింత సొమ్ము సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా
నెట్టుకొస్తూ ఉంటాడు. ఇక సుశీలైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఊళ్ళో ఉన్నటువంటి లక్ష్మీ నారాయణుల ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించుకొని వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు. అతను వారింట్లో ఒక రోజు ఉండి తిరిగి మరలా ఆయన వారి ఊరికి వెళుతూ ఉండగా రామయ్యతో ఈ విధంగా చెబుతాడు. రామయ్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో. ఇక ఈ పిల్లలు పెద్దవారే యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? శుభకార్యాలు ఏ విధంగా చేయగలుగుతావు చెప్పు? నీ సంపాదన చూస్తేనేమో చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. నీకొక విషయం చెబుతాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలసి భక్తుల యొక్క పూజలను అందుకుంటూ ఉంది. ప్రజలందరూ ఆ తల్లి మహిమాన్వితమైనది అని నమ్ముతున్నారు. అయితే మీ దంపతులు ఇద్దరూ ఒకసారి మా ఊరికొచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులొచ్చి జీవితమంతా సుఖప్రదంగా గడుస్తుందని చెబుతాడు. ఆ మాటలు విని ఆ దంపతులు ఎంతగానో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెబుతారు. ఇక ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరు వెళ్ళిపోతాడు. ఆ మర్నాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ స్నానం చేసి పూజగదిలో నిలబడి లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. ఇక రామయ్య అయితే ఇలా అంటాడు. స్వామి శ్రీమన్నారాయణ, నిన్ను నమ్మి కొలిచిన వారికి రక్షించేటటువంటి అమృతమూర్తివి నీవు. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడేసేటటువంటి భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి జగన్మాత, దయతో కూడి నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా. ఆశ్రయించిన వారికి ఎల్లవేళలా రక్షించేటటువంటి అమృతమూర్తివి కదా తల్లి నువ్వు. కాబట్టి దయచేసి మా కుటుంబాన్ని కూడా కరుణించు. నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటాము అమ్మా జగన్మాత అని అనుకుంటూ ప్రార్థించి ఆ దంపతులు ఇద్దరూ కూడా 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి అక్కడ పెడతారు. సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుడి వద్ద పార్వతిగా, స్వర్గంలో ఇంద్రుడి వద్ద శచీదేవిగా, సత్యలోకంలో బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగా, అగ్నిదేవుడికి స్వాహాదేవిగా, నాగలోకంలో నాగలక్ష్మిగా, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగా, ధనికుల ఇంట ధనలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా ఉంది. ఆ లక్ష్మియే, ఆ మహాలక్ష్మియే విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ కూడా మహాలక్ష్మి అనుగ్రహంతోనే వస్తాయి. జగన్మాత ఎంతో దయా సముద్రురాలు. ఆమెను నమ్మి కొలిచేవారికి సర్వైశ్వర్యాలతో సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఐశ్వర్యమే కదా. ఇక చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేది కూడా మహాలక్ష్మీదేవియే. ఇక కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకోవటానికై బంధువుల ఊరికి బయలుదేరి వెళతారు. ఆ ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువులు ఇంట్లోనే ఉండి అక్కడే నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యాన్ని చూసి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. అఖిలలోక సౌందర్యవతి, సుమనోహరి శ్రీమన్నారాయణుడి యొక్క ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువు ఉన్నటువంటి ఆ దేవాలయం ఎంతో శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేముంది. లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. ఆ రోజు జగన్మాత యొక్క జన్మ నక్షత్రం కూడా కావటం వలన ఆ ఆలయం అంతా ఎంతో దేదీప్యమానంగా అలంకరించబడి ఉంటుంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలు చక్కగా అలంకరించి ఉంటాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కని శోభని తీసుకొస్తాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. అందమైనటువంటి పుష్పాలన్నీ కూడా మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు, చేతితో నలపకూడదు, పరిశుభ్రంగా లేనటువంటి ప్రదేశాలలో వేయకూడదు.
పుష్పం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుత శిల్పి కళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరూ కూడా మురిసిపోతారు. తనివితేర ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు. ఓ భక్త జనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించేటటువంటి మహాలక్ష్మి సరస్వతిగా, మహాలక్ష్మిగా పార్వతిగా బాసిల్లుతూ ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వైశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం తల్లిని స్మరించి కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా వారికి జయప్రదంగా గడుస్తుంది అని చెబుతూ ఉంటాడు. ఇక రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పినటువంటి విశేషాలు అన్నీ విని అక్కడి నుంచి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తాడు. అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లికి నమస్కరించి ఆ తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తాడు. ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్తుతించి ఆ తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తాడు. ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్యాభరణాలతో ఆ అష్టలక్ష్ములు అందరూ కూడా అద్భుతంగా దర్శనమిస్తారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు. ఇక ఆ ఆలయం నుండి వెలుపలికి వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. జగన్మాత మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అనుగ్రహిస్తే మా ఊళ్ళో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఆ దంపతులు ఇద్దరూ కూడా తిరిగి వారి ఊరికి చేరుకుంటారు. మహాలక్ష్మి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. కుమారులు ఇద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగిపోతాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభిస్తాడు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఎన్నో లాభాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాలలో రామయ్యంతటి ధనవంతుడు లేడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఎంత సంపద రావటంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అని చెప్పి అమ్మవారికి మాటిచ్చాడు కదా, ఆ మాట గురించి మర్చిపోతాడు. తనకిచ్చినటువంటి మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. అంతే, ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రావటం మొదలవుతాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలిపోతుంది. తన సరుకు అమ్ముడుపోవటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం రావటం మొదలవుతుంది. వ్యాపారాలు అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట కూడా సరిగ్గా రాదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత వ్యాపారం సరిగ్గా లేక పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం వలన తనలో ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిల్లుతుంది. ఇక వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్యకు ఉన్నటువంటి ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది. అలా కొన్ని రోజులకు గజలక్ష్మి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడితో రామయ్య అప్పుల పాలవుతాడు. తాను ఉన్నటువంటి ఇల్లుని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా అష్టలక్ష్ములు అయినటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ములకు ఆగ్రహానికి గురైన వాడే రామయ్య అనేక కష్టాల పాలవుతాడు. చివరికి ఒకరోజు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించడం మొదలు పెడతాడు. ఎంతో వైభవంగా బతికినటువంటి ఆ ఊరిలో తానెందుకు కొరగానివాడై బెకారివాడిలా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినందుకు చింతిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా తన యొక్క పూర్వజన్మ కర్మఫలం అని అనుకుంటాడు తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చినటువంటి మాటను
నిలబెట్టుకోకపోవటం వలనే ఇదంతా జరిగిందని మాత్రం తెలుసుకోలేకపోతాడు. ఆ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతనెంతో మహిమ కలవాడని, ఎవరి జాతకమైనా నిక్కచ్చిగా చెప్పగలడని ఊరు మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకరోజు సాధువు వద్దకు వెళ్ళి తమకున్నటువంటి పరిస్థితిని విన్నవించి చెబుతారు. వారి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించినవాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు. నాయనలారా, మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వలనే మీకీ గతి పట్టింది. నువ్వొకసారి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తల్లులందరినీ దర్శించుకున్నావు కదా. వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయం మీ ఊళ్ళో కూడా కట్టిస్తాను అని చెప్పి మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనాన్ని సంపాదించి తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాటనే మర్చిపోయావు. తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో చక్కగా లాభాలను గడించావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువగా దిగుబడి అయ్యాయి. కానీ నువ్వు ఆ విషయం తెలుసుకోలేక అష్టలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని చెబుతాడు. అప్పుడు రామయ్య సాధువుతో ఇలా అంటాడు. స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను మా ఊళ్ళో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కళ్ళు కానరాక అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చినటువంటి మాటనే మర్చిపోయాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడేటటువంటి ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా అని అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు. ఓ దంపతులారా, మీరా దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆ ఆలయ ఆవరణం మొత్తం కూడా మీ చేతులతో శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రామయ్య దంపతులు ఇద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కనే ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజుల పాటు ఉండి రోజు ఉదయాన్నే నిద్రలేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణం మొత్తం చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. ఆ తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారు అవటం వలన తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ తర్వాత తమ ఊరికి వస్తారు. మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య యొక్క దేన స్థితిని తెలుసుకొని ఎంతగానో బాధపడి తిరిగేదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మునిస్తాడు. రామయ్యకు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఆ విధంగా జగన్మాత యొక్క అనుగ్రహంతో కేవలం కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో కూడా ఎన్నో లాభాలను గడిస్తాడు. రామయ్య వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఆదాయం కూడా బాగా వస్తుంది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా సంపాదిస్తాడు. ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా పండితులను పిలిచి అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభ ముహూర్తాన్ని నిశ్చయిస్తాడు. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా చక్కగా నిర్మితమవుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళలో అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఎక్కడా లేదని చెప్పి గొప్ప పేరు వస్తుంది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందించి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి ఆ తల్లిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ చివరికి ముక్తిని పొందుతారు. మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచిన వారికి ఎలాంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి.